ఇప్పుడు మరి వాళ్ళకి తెలుసా, యేసు ప్రభుకి తెలుసా అక్కడ చేపలు ఉన్నాయి లేదని? యేసు ప్రభు చెబుతున్నాడు, మీరు ధోనిని లోతుకు నడిపించండి, అదిగో నేను చెప్పిన కాడ వలేయండి. ఏమన్నాడు? నేను చెప్పిన కాడ వలేయండి. ఇప్పుడు చాలామంది ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏది చేసినా, ఎంత చేసినా పైకి రారు. ఎంత చేసినా అక్కడే ఉంటారు. ఎంత చేసినా చిన్న సంచే గతి. ఎందుకంటే అది వారి తప్పు కాదు. దేవుడు ఏం చెబుతున్నాడో అది చేయాలి. ఆయన సెలవు ఇచ్చింది నువ్వు చేయాలి. నువ్వు సెలవు తీసుకొని దేవుడి దగ్గర దేవుడి మాట కాదని నీ ఇష్టానుసారంగా చేస్తే పడతావా? పట్టగలవా? పట్టిన పొందగలవా? సంపాదించిన ఉంటాయా? ఉన్నాయి కాస్త ఖర్చు. ప్రభు అంటున్న మాట, రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వాళ్ళు దిగి వలలు కడుక్కుంటున్నారు. ఇదిగో ధోనిను లోతుకు నడిపించి ఆ కుడిపక్క వలలు వేయండి అన్నప్పుడు కుడి పక్కన వలలు వేయగానే వారు విస్తారమైన చేపలు పట్టారు. ఇప్పుడు నేనంటాను, నువ్వే పని చేస్తున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నావో, ఏ రంగంలో ఉన్నావో, ఏ పొజిషన్లో ఉన్నావో, నీ పొజిషను నీకంటే ఎక్కువ దేవుడికి తెలుసు. నీ పరిస్థితులు నీకంటే ఎక్కువ దేవునికి తెలుసు. నీ పొజిషన్ ఏదైనా ఆ పొజిషను విలువ నీకు తెలుసో తెలియదో కానీ నీకు ఇచ్చిన పొజిషన్ దేవుడే అని గుర్తుపెట్టుకో. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంత మిగులు బడ్జెట్లో ఉన్నా, ఎంత లో బడ్జెట్లో ఉన్నా, నీది ఎంత బడ్జెట్ అయినా, నీది ఎంత స్టేటస్ అయినా దేవుడే నీకు ఆ స్థాయిని ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి, ధోనిను లోతుకు నడిపించారు. రైట్, లోతుకు నడిపించారు, వలలు వేశారు. చూద్దాం, వాక్యం చూద్దాం. 5:5 ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. ప్రయాసపడ్డా మిగలటం లేదా? కష్టపడ్డా దక్కట్లేదా? కష్టపడ్డా అట్లే ఉంటుందా? నువ్వు ఎంత కష్టపడ్డా మిగులు బడ్జెట్ లేదా? నువ్వు ఎంత కష్టపడ్డా చిరిగిన సంచేనా? నువ్వు ఎంత కష్టపడుతున్నా ఎందుకు ఫెయిల్? ఎందుకు సక్సెస్ లేదు? ఎందుకు కారణం లేదు? అంటే నా ప్రియ దేవుని ప్రజలారా, ఎంత ప్రయాసపడుతున్నా డ్రాపింగ్ పాయింట్ ఏంటి అంటే ఆయన చెప్పింది చేయడం, ఆయన చెప్పింది నెరవేర్చడం, ఆయన మాటని గైకొనడం. రైట్, తర్వాత వచనం, వారు అలాగూ చేసి, అంటే నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. నీ మాట చొప్పున మేము చేస్తామయ్యా, మా కష్టం కాదు, మా లెక్క కాదు, మా బాధ్యత కాదు, మా చేతులు లేవలేదు, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాం. నువ్వు పిలిచావు కాబట్టి, నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు వేయమన్నావు కాబట్టి మేము చేస్తాం. నువ్వు చెప్పావు కాబట్టి మేము రెడీ, నువ్వు చెప్పావు కాబట్టి మేము చేస్తాం. నువ్వు చెప్పావు కాబట్టి మేము చేస్తాం అని ఆ మాటతోనే ముందుకెళ్ళారు, ఆ పని చేశారు. వలలు పిగిలిపోయేటటువంటి విస్తారమైన చేపలు బట్టి ఒడ్డునున్న వాళ్ళందరినీ పిలుస్తున్నారు, ఒరే బాబు మీరు కూడా రండి, మా చేపలు పిగిలిపోతున్నాయి, మీరు రండి అని అనేక మందిని పిలిచి వారి దోణిలలో నిండగా మరి యొక్క దోణిలోనికి చేపలను వాళ్ళు ఎక్కించి తీసుకొచ్చారు. వలలు పిగిలిపోయేటటువంటి కృప దేవుడిచ్చునుగాక. వలలు పిగిలిపోయే పరిస్థితి మనందరికీ రావాలి. వలలు పిగిలిపోయే పరిస్థితి దేవుడు దయచేయాలి. వలలు పిగిలిపోయేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చారు అంటే ఆ సమయమున దేవుడు ఇచ్చాడు, ఆ సమయమున దేవుడు చేశాడు, ఆ సమయమున దేవుడు అనుగ్రహించాడు, ఆ సమయాన్ని దేవుడు వారికి దయచేశాడు. నీదంటూ ఓ సమయం వచ్చినప్పుడు, నీకంటూ దేవుడు ఆ చిత్తమును నెరవేర్చవలసిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు దానిని నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? పరముపురము చేరాలంటూ పైనమైన చిన్నినావా, ప్రభువా నీవుండగా పగలు రాత్రి లేచేనావా, ఆగిపోక సంద్రములోన యేసయ్యా, దరి చేర్చే భారం నీదే యేసయ్యా. పరముపురము చేరాలంటూ పైనమైన చిన్నినావా, పరముపురము చేరాలంటూ పైనమైన చిన్నినావా, ప్రభువా నీవుండగా పగలు
పగలు రాత్రి నడిచేనావా, ప్రభువా నీవుండగా పగలు రాత్రి నడిచేనావా, ఆగిపోక సంద్రములోన యేసయ్యా, దరి చేర్చే భారము నీదే యేసయ్యా, ఆగిపోక సంద్రములోన యేసయ్యా, దరి చేర్చే భారము నీదే యేసయ్యా. హల్లెలూయా. ఆగిపోక సంద్రానికి దరి చేర్చే నావా ఆయనే. నీ పరిస్థితులు ఆగిపోతున్నాయా, నీ పరిస్థితులు సాగిపోతున్నాయా? నువ్వు ఉన్న పరిస్థితులన్నీ క్షేమంగానే ఉన్నాయా? నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులన్నీ క్షేమంగానే ఉన్నాయా లేవా? నీ ప్రయాణం ఆగకుండా సాగనింపజేసేది దేవుడే. నీ పరిస్థితిని కొనసాగింపజేసేది దేవుడే. పరమపురము చేరాలని ప్రతి నావని ఆయన దరికి చేస్తాడు. ఏదో నేను మధ్యలో ఆపడు. తనను నమ్మిన వారిని చెయ్యి విడిచిపెట్టడు. తనను నమ్మిన వారి పక్షాన దేవుడు నిలబడతాడు. తన వైపు చూస్తూ తన మాట వినేవారి పక్షాన దేవుడు ఉంటాడు. పురము చేరేంత వరకు ఆ నావని దేవుడు వదిలిపెట్టడు, ఆ పడవను దేవుడు వదిలిపెట్టడు, ఆ మనిషిని దేవుడు వదిలిపెట్టడు. పరమపురము చేరేంత వరకు చెయ్యి విడువడు. ఆగిపోక సంద్రంలో అయినా, సముద్రంలో అయినా, అగాధంలో అయినా, అంధకారంలోనైనా, కష్టాల్లో అయినా, కన్నీళ్ళలో అయినా ఆగిపోకుండా, కొట్టుకుపోకుండా, తడబడకుండా, కంగారు పడకుండా, కలవరపడకుండా కాపాడేది, కరుణించేది ఆయనే, ఆయన కృపే. కాబట్టి ఆగిపోక సంద్రంలో నువ్వు సాగిపో. నువ్వు ఆగిపో, మాకు నువ్వు సాగిపో. నీ వెంటే తన చిత్తం, నీకు ముందుగా నీ వెనుకగా దేవుని చిత్తం ఉంటుంది. దేవుని స్తోత్రం చేద్దామా? నీ రూపము చూడాలంటూ కోరుకున్న ఈ నా ప్రాణం, నీ రూపము చూడాలంటూ కోరుకున్న ఈ నా ప్రాణం, నీతోనే నడవాలంటూ ఆశించే ఈ హృదయం, నీ రూపము చూడాలంటూ కోరుకున్న ఈ నా ప్రాణం, నీతోనే నడవాలంటూ ఆశించే ఈ హృదయం, నీవు లేని లోకములో నా యేసయ్యా, క్షణమైనా ఉండలేను యేసయ్యా. లోకములో, ఈ లోకములో, లోకములో, ఈ లోకములో నీ కన్నా నాకెవరయ్యా యేసయ్యా, దరి చేర్చే భారము నీది యేసయ్యా. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, చదువుకున్న వాక్యమును బట్టి మన జ్ఞాపకంలోనికి వద్దాం. చూడండి మరొకసారి 7వ వచనము నుంచి, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వాళ్ళ వల్ల కాక వాళ్ళు పట్టిన చేపలు, దేవుడు వారికి ఇచ్చిన చేపలు, దేవుడు వారికి దయచేసిన చేపలు, దేవుడు వారి పక్షమున వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటిని వారు మోయలేక వారి స్నేహితులకు సైగ చేయగా వారు వచ్చారు. అంటే దేవుని కృప విస్తారంగా ఉంటుంది, దేవుని కాపుదలకి విస్తారంగా ఉంటుంది. అది అన్లిమిటెడ్ అయినటువంటి దేవుని కృప. అయితే 5వ వచనంలో చూద్దాం. వారు వచ్చి 2 దినలు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతడుతో కూడనున్న వారందరూ విస్మయముందిరి. నీ ఆశీర్వాదాన్ని చూసి విస్మయము జనులు నొందుదురుగాక. మన దీవెనను చూసి, మన ఆశీర్వాదమును చూసి నిన్ను చూస్తున్న లోకులెల్లరూ, జనులెందరూ విస్మయము నొందాలి. అట్టియే దేవుని కృప బలమైనది. అటువంటి కృప కొరకు ఆశ కలిగి ప్రార్థించండి. పేతురు, సీమోను తన తోటి వారిని అందరినీ చూస్తున్న వాళ్ళందరూ విస్మయము నొందారు. ఏంటి వీళ్ళ దీవెన, ఏంటి వీళ్ళ ఆశీర్వాదం?
ఏనాడు మనం ఎంత వలలేసినా